జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతిక కాయాన్ని మాదాపూర్లోని ఆయన నివాసానికి తరలించారు. ఇవాళ మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. మాగంటి నివాసం దగ్గర నుంచి శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? నేను ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ నివాసం వద్ద ఉన్నాను. కొద్దిసేపటి క్రితమే ఏఐజీ ఆసుపత్రి నుంచి మాగంటి గోపీనాథ్ భౌతిక కాయం కావూరు హిల్స్లోని ఆయన నివాసానికి చేరుకుంది. మాగంటి గోపీనాథ్ మరణ వార్త విన్న తర్వాత బీఆర్ఎస్ నేతలు ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులు ఆయన నివాసానికి ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. మాగంటి గోపీనాథ్ భౌతిక కాయాన్ని చూసి ఇటు పిల్లలతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి ఈ సందర్భమే కనిపిస్తుంది. 2 రోజుల క్రితం ఆయన తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు హార్ట్ అటాక్ రావడం జరిగింది. అయితే ఈ విషయాన్ని గమనించినటువంటి కుటుంబ సభ్యులు మాగంటి గోపీనాథ్ను ఏఐజీ హాస్పిటల్కి తరలించారు. ఏఐజీ హాస్పిటల్లో 2 రోజుల పాటు కూడా ఆయనకు చికిత్స కొనసాగింది. 2 రోజుల పాటు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే కొనసాగింది. ఆయన స్వయంగా శ్వాస తీసుకునేటటువంటి అవకాశం లేకపోవడంతో కృత్రిమంగా శ్వాస అందించడానికి వెంటిలేటర్ మీద ఉంచి ఆయనకు కృత్రిమ శ్వాస అందించినటువంటి సందర్భం కనిపించింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి కూడా మార్పు కనిపించలేదనే చెప్పాలి. సో ఇదే నేపథ్యంలో ఈరోజు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఆయన మరణించినట్టుగా ఏఐజీ ఆసుపత్రి వైద్య బృందం ధృవీకరించడం కూడా జరిగింది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం కావూరు హిల్స్లోని ఆయన నివాసం వద్ద మనం ఉన్నాం. ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా ఇప్పటికే ఇటు మాదాపూర్కు చేరుకుంటున్నటువంటి సందర్భం. ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఆయన భౌతికాయానికి అంత్యక్రియలు నిర్వహించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బంధువులంతా కూడా హైదరాబాద్లోనే అందుబాటులో ఉన్నారు కాబట్టి ఈరోజు మధ్యాహ్నం కంతా కూడా ఆయనకు సంబంధించినటువంటి భౌతికాయానికి అంత్యక్రియలు జరిపేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఆయన గురువారం రోజు హార్ట్ అటాక్ గురైన తర్వాత ఆయనకు వెంటనే సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసిన తర్వాత గుండె నార్మల్గా కొట్టుకోవడంతో పాటు మరోసారి ఆయన బీపీ కూడా నార్మల్ స్థాయికి వచ్చింది. ఇదే నేపథ్యంలో ఆయన వైద్యానికి సహకరిస్తారంటూ కూడా ఇటు ఏఐజీ ఆసుపత్రి బృందం ప్రత్యేకంగా ఒక బృందం ఆయనకు వైద్య చికిత్సలు అందించేటటువంటి ప్రయత్నం చేసింది. సో అయినప్పటికీ కూడాను ఆయన ఆరోగ్య పరిస్థితుల్లో కూడా ఎలాంటి మార్పు కనిపించలేదని చెప్పాలి. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ మరణ వార్త తర్వాత ఇటు జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఇదంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు శోక సందర్భంలో మురిగిపోయారు. అయితే గతంలో కూడా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అదే సమయంలో ఆయన మళ్ళీ కోలుకుని తిరిగి జనాల్లోకి వచ్చారు. ఇప్పుడు కూడాను అదే తరహాలోనే కోలుకుని మళ్ళీ నియోజకవర్గంలో పర్యటిస్తారు, ప్రజలకు సేవ చేస్తారంటూ కూడా అందరూ భావించినటువంటి సందర్భం ఉంది. సో అయితే ఇంతలోపే ఒక దుర్వార్త వినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా కార్యకర్తలంతా కూడా ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడే ఏఐజీ హాస్పిటల్లో ఇటు పార్థివ దేహాన్ని మాగంటి గోపీనాథ్ సంబంధించినటువంటి పార్థివ దేహాన్ని ఇటు కేటీఆర్తో పాటు హరీష్ రావు అలాగే మాధవన్ కృష్ణలో ఉండే ఎమ్మెల్యేలు కూడా అక్కడే సందర్శించారు. అనంతరం అక్కడ నుంచి ప్రత్యేక అంబులెన్స్లో కొద్దిసేపటి క్రితమే మాదాపూర్లోని కావూరు హిల్స్కి ఆయన భౌతిక కాయాన్ని తరలించారు. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఆయన గతంలోనే కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. సో అందుకు తగినటువంటి చికిత్స కూడా తీసుకుంటూ ఉన్నారు. సో అయితే గతంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న సందర్భం. సో అయితే అయినప్పటికీ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి లాంటి కూడా మార్పు జరగలేదు. అయితే డయాలిసిస్ కూడా చేయించుకుంటూ ఉండడంతో ఆయన శారీరకంగా కొంత బలహీనపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని అంశాలు కావచ్చు ఆయన తీవ్రంగా కలిచివేశాయంటూ కూడా ఆయన సన్నిహితులు చెప్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో కొంత మనస్తాపానికి లోడవడం, తీవ్రమైనటువంటి కలత చెందడంతోనే ఆయన ఆరోగ్యం దెబ్బతింది. ఇదే నేపథ్యంలో ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5:45 ప్రాంతంలో ఆయన మరణించినట్టుగా ఏఐజీ ఆసుపత్రి వైద్య బృందం స్పష్టం చేసింది. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత కొద్దిసేపు క్రితం ఏఐజీ హాస్పిటల్ నుంచి మాదాపూర్లోని కావూరు హిల్స్కి మాగంటి గోపీనాథ్ భౌతిక కాయం చేరుకుంది. ఈరోజు మధ్యాహ్నంకంతా కూడా అంత్యక్రియలు నిర్వహించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పవన్. ఓకే శశి.